జై హింద్, జై భారత్. నా మిత్రులందరికీ, నా మిత్రమందరికీ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. నేను కిసాన్ మజ్దూర్ జాగృతి మంచ్ తెలంగాణ ప్రెసిడెంట్ని, నోబెల్ ఇండియా గ్లోబల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ని. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మా ట్రస్ట్ ద్వారా ఎవరు అప్పులో బాధలో పడ్డారో, అప్పు భారానో పడ్డారో, ఎవరు అప్పు తీసుకొని ప్రాబ్లంలో పడ్డారో, ఎవరు అప్పు తీరలేకపోతున్నారో, ఎవరు అప్పుతోని డిప్రెషన్లో వెళ్తున్నారో, ఎవరి మీద అప్పు చాలా పెరిగిపోయింది, మేము అప్పుతోని బయట వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో ఉన్నది. ఎందుకంటే మాకు ఇన్ని కాల్స్ వస్తున్నాయి. మా సంస్థకు, మా ట్రస్ట్కు మేము చాలా మందికి హెల్ప్ కూడా చేస్తున్నాము. మా వీడియో మీరు చాలా చూస్తున్నారు. చూసినందుకు నేను మీ కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇంకా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది ఏంటంటే, మేము ఒక టైటిల్ పెట్టినాము, మీ నోట మీ మాట అని ఒక టైటిల్ పెడుతున్నాము. మీ నోరుతో మీ మాట, మీ నోరుతో మీ మాట అని ఒక టైటిల్ పెడుతున్నాము. ఈ టైటిల్కి సంబంధించింది మీ మీద ఎలాంటి అప్పు ఉన్నా, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, మీ మీద, మీ బైక్ మీద, మీ కార్ మీద, మీ ఇల్లు మీద, మీ పొలం మీద, మీ ఎలాంటి హౌసింగ్ మీద, మీ బిజినెస్ మీద, మీ ఇండస్ట్రీల మీద ఎలాంటి ఈ అప్పుల్ని కూడా ఇట్లా పెట్టేసి, ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా మీ నోట మీ మాట, మీ నోరుతో మీ మాట అని మేము ఒక టైటిల్తోని ఒక ప్రోగ్రాం మొదలుపెట్టినాము. ఆ ప్రోగ్రాంకి మీరు జాయిన్ కాండి. మీ దగ్గర ఎలాంటి మీరు ప్రాబ్లంలో ఉన్నారో, మీరు ఎలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నారో, నోట్ బందీ తర్వాత, మళ్ళా అంటే కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత, అప్పుడు మీ బిజినెస్, మీ దుకాణం, మీ ప్రాబ్లం, మీ జీతం, మీది అంటే మీ ఒక డబ్బు అచ్చుడు పోవుడు, మీ యొక్క ఆర్థిక స్థితి, అంటే మీరు ఎకనామీ పరంగా ఎట్లా గట్టిగా ఉండానో, మీరు ఎకనామీ నుంచి ఎంత మంచిగా ఉండానో, ఇలా ఎందుకు మంచిగా లేరో, మీరు అప్పులా ఎలా పడ్డారు, అప్పు మీద ఎలా పెరిగింది, మీరు అప్పు భారాన ఎలా పెంచుకుంటూ పోయినరో, రూపాయి కట్టాతందుకు 10 రూపాయల అప్పు, 10 రూపాయలు కట్టాతందుకు 100 రూపాయల అప్పు, 100 రూపాయలు కట్టాతందుకు 1000 రూపాయల అప్పు, 1000 రూపాయలు కట్టాతందుకు 1,00,000 రూపాయల అప్పు, ఇలా 1,00,000 రూపాయలు కట్టాతందుకు 10 లక్షల అప్పు, ఇలా అప్పు భారాన మీ మీద అప్పు ఎలా పెరిగింది, మీరు అప్పు బుర్జలో ఎలా మెల్లమెల్లగా, అప్పు దల్దల్లో, అప్పు బాయిలో ఎలా మెల్లమెల్లగా దిగిపోయినరో, మీ మీద అప్పు ఎలా పెరిగింది, అప్పు అని కాదు ఎలాంటి ప్రాబ్లం మీ మీద వస్తే, ఈ మీ నోట మీ మాట, మీ నోరుతో మీ మాట అని ఈ ప్రోగ్రాంలో జాయిన్ కాండి. మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉంది, ముంగట పెట్టండి, వాళ్ళకన్నా వీడియో చేయమని చెప్పండి. ఆ వీడియోలో మీ మొత్తం ప్రాబ్లమ్స్ వీడియో ద్వారా, ఇలా సోషల్ మీడియా ఉన్నది, మళ్ళా అంటే డిజిటల్ ఛానల్స్ ఉన్నాయి, డిజిటల్ మీడియా ఉంది. అందుగురించే ఈ డిజిటల్ కాలంలో మీరు ఒక వీడియో చేసి మా దాకా పంపించండి. మేము ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాము. దానికి మా ట్రస్ట్ ద్వారా మీకు ఏం హెల్ప్ చేయగలుగుతామో మేము చూసి, మా టీము మొత్తం పనిచేస్తుంది మొత్తం భారతదేశంలో. మా టీం ద్వారా మీకు హెల్ప్ కూడా చేయగలుగుతుంది. మా చేతిలో ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ చేసేది లేకపోతే, మేము గవర్నమెంట్ కూడా మీ మాట మీ నోట ఈ ప్రోగ్రామ్ని ఆడ కూడా పంపించడం జరుగుతుంది. ఆ గవర్నమెంట్ కూడా విన్న తర్వాత మీ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తుందని మేము నమ్మి మీ దాకా ఈ మాటకు మేము పంపించగలుగుతున్నాము. మీ మాట మీ నోరుతో, మీ మాట మీ నోరుతో ఒక వీడియో చెయ్యండి, మా దాకా పంపించండి. మీ మీద ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, మీరు ఎలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నా, మీకు ఎవ్వరు అప్పు గురించి ప్రాబ్లం పెట్టినా, మీరు ఎలాంటి అప్పులో బాధలో, అప్పు భారాన మీరు మునిగిన, మాకు ఒక వీడియో పెట్టండి. ఏ తప్పు అడుగు వేసేది అవసరం లేదు. మేము మీ ఎంబట ఉన్నాము, మేము మంచి పని చేస్తున్నాము. మా ట్రస్ట్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాము. మీరు మా వీడియోస్ కూడా చూస్తున్నారు, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. మా వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసి తర్వాత మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. చాలా వీడియోస్ కూడా చేస్తున్నాము, చాలా మందికి ఇప్పటిదాకా హెల్ప్ చేసినాము. ఇల్లులకు బ్యాంకులు తాళం వేస్తూ కూడా మేము ఇప్పించినాము, డబ్బులు కూడా కట్టినాము, టవేరా కట్టినాము, బండ్ల కట్టినాము, వెహికల్ల కట్టినాము. చాలా మంది కూడా మా ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని డబ్బులు కట్టి కూడా వాళ్ళని కూడా రిలీజ్ చేయించినాము. ఇంకా మా ద్వారా ఎంత హెల్ప్ అయితే అంత హెల్ప్ చేస్తున్నాము.
మా ద్వారా హెల్ప్ కాకపోతే మేము మీ నోరి మాట మీ నోరుతో ఈ ప్రోగ్రామ్ని మేము ఒక పెన్ డ్రైవ్లో సేవ్ చేసి దీన్ని మేము గవర్నమెంట్ దాకా కూడా పంపిస్తామని మేము మీతోని ఈ మాట మీ ముంగట పెట్టడం జరుగుతున్నది. అయితే మీ మాటకు అర్థం చేసుకున్నారో, మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉంది, లేపండి, మీరు వీడియో చెయ్యండి, మా దాకా వీడియో పంపించండి, మేము వీడియో చూస్తాము, మా టీం ద్వారా మీ దాకా మేము దగ్గరికి వస్తాము, మీ హెల్ప్ చేస్తాము. ఒక్కవేళ మా చేతిలో హెల్ప్ చేసేది లేకపోతే మీ మాట మేము గవర్నమెంట్ దాకా పంపిస్తాము. మొబైల్ లేపండి, వీడియో చేయండి, మా వాట్సాప్ మీద పంపించండి. జై హింద్, జై భారత్.